Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రాసురుడు వధింపబడుట, బ్రహ్మహత్యా భయముతో ఇంద్రుడు మానస సరోవరమున దాగుకొనుట, నహుషుడు ఇంద్ర పదవిని పొందుట, నహుషుడు శచీదేవి మీద ఆసక్తుడగుట, తన కీర్తిని నశింపచేయు రకరకముల మాటలను ఇంద్రుడు వింటున్నాడు. ఈ జగత్తులో కీర్తి నశించిన వ్యక్తి యొక్క కలుషిత జీవనము ధిక్కరింపబడుతుంది. అట్టి వ్యక్తి త్రోవలో పోవుచున్నచో అతనిని చూసి శత్రువులు నవ్వుతారు. ఇంద్రద్యుమ్నుడు రాజర్షి. అతడే పాపమును చేయలేదు, కానీ కీర్తి నశించిపోవుట వలన అతనిని కూడా స్వర్గము నుండి వెళ్ళగొట్టారు. అటువంటప్పుడు స్వయముగా పాపకర్మ చేసినచో ఎట్టిగతి పడుతుంది. రాజగు యయాతిని కూడా అతని అపరాధమునకు స్వర్గము నుండి బహిష్కృతిని చేశారు. అట్లే ఒక రాజు 18 జన్మల వరకు కర్కటయోనిలో ఉండవలసి వచ్చింది. సమస్త సిద్ధులు తన భవనమున ఉండినప్పటికీ ఇంద్రుని మనస్సునకు శాంతి లేదు. వారింకను సభయందు కూర్చొనుట కూడా జరగలేదు. వారు భయముతో నిట్టూరుస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మూర్ఛితుడవుతున్నాడు. ఈ స్థితిని చూసి ఇంద్రాణి ఇలా చెప్పింది: ప్రభు, మీ భయంకర శత్రువు సంహరింపబడెను కదా, మీరెందుకు ఇంత భయభీతులవుతున్నారు? భయంకరమైన శత్రువును చంపివేశారు కదా. శత్రువును జయించిన స్వామి, ఏ చింత మిమ్ములను ఆరాటపడునట్లు చేయుచున్నది? లోకేశ్వర, మీరు ఒక సాధారణ ప్రాణివలే దీర్ఘమైన నిట్టూర్పులను వదులుతున్నారు. ఎప్పుడునూ ఆలోచనలో మునిగి ఉంటున్నారు. మీరు ఇంత చింతించుటకు బలమైన శత్రువులెవరునూ లేరు కదా. ఇంద్రుడు చెప్తున్నాడు: దేవి, బలవంతుడైన శత్రువు నా ఎదుట ప్రస్తుతము ఎవరునూ లేనప్పటికీ బ్రహ్మహత్యా దోషము నన్ను వెంటాడుచున్నది. ఆ భయముతో ఇంటియందు కూడా సుఖము కానీ శాంతి కానీ లేదు. నందనవన విహారము కూడా నాకు సంతోషము కలిగించుటలేదు. అమృతము కానీ దేవప్రసాదములు కానీ నాకు ఆనందమును చేకూర్చుటలేదు. గంధర్వుల గానములు, అప్సరల నృత్యములు కూడా నాకు సుఖప్రదముగా తోచుటలేదు. నీ వంటి సహధర్మచారిణి మిగతా అనేక దేవాంగనలు కూడా నన్ను సుఖపెట్టలేకున్నారు. కామధేనువు, కల్పవృక్షము కూడా నన్ను సంతోషింపచేయుటలేదు. ఏమి చేయుదును? నేనెచ్చటికి పోవదును? ఎచ్చటికి వెళ్ళినచో నాకు శుభమగును? ప్రియురాలా, ఈ చింతతో బాధపడుచుండిన కారణమున నా అంతఃకరణమునందు అగ్ని రగులుకొనుచున్నది. వ్యాసుడు చెప్తున్నాడు: రాజా, అత్యంత అలజడికి లోనైన సచీదేవి ఆ మాటలను వింది. ఇంద్రుడు ఇంటి నుండి బయటపడి మానస సరోవరాన్ని చేరుకున్నాడు. భయంతో అతని గుండెలు అదురుతున్నాయి. శోకము వలన శక్తి క్షీణించింది. ఆ ఉత్తమ సరోవరమునందు ప్రవేశించి అతడు కమలనాళమునందు దాక్కున్నాడు. అప్పుడు ఇంద్రునికి ఏమి చెయ్యాలో బోధపడలేదు. గృణిత కర్మ చేయు వారి ప్రతిభ నష్టం అవుతుంది. అతడు నీళ్లయందు దాగి కాలము గడుపుతున్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.